లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమి తర్వాత లక్నో ఫ్రాంచైజ్ ఓనర్ సంజీవ్ గోయాంకో సారథి కేఎల్ రాహుల్‌కు చివాట్లు పెట్టినట్లు కొన్ని వీడియోలు వైరల్‌గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఆ జట్టు చివరి ఆడే 2 మ్యాచ్లకు గాను రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించకపోవచ్చని తెలుస్తుంది. లక్నో తన తదుపరి మ్యాచ్ను మే 14న ఆడనుంది. దాదాపు వారం రోజుల వ్యవధి ఢిల్లీతో తలపడనుంది. తన బ్యాటింగ్పై ఏకాగ్రత కోసం కెప్టెన్సీని వదిలేస్తాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే దీని గురించి అయితే మాత్రం ఇవ్వలేదు. చివరి 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తేనే లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్ అవకాశాలు అయితే మెరుగ్గా ఉంటాయి. అయితే మేనేజ్మెంట్ ఎలాంటి ఆలోచన చేస్తుందో తెలియదు అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కేవలం 2 మ్యాచ్లతో ఆగిపోవడని ఫ్రాంచైజ్కి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు కథనాలైతే గట్టిగానే వినిపిస్తున్నాయి. ఐపీఎల్లోకి లక్నో సూపర్ జైంట్స్ అడుగుపెట్టినప్పటి నుంచి కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 2022-23 సీజన్లో ప్లే ఆఫ్స్కి దూసుకెళ్లింది. ఈసారి కూడా ఆరంభంలో దూకుడుగా ఆడిన ఆ జట్టు తడబాటుకు గురైంది. గత 2 మ్యాచ్ల్లో భారీ ఓటమితో ఆ జట్టు కుదేలైపోయింది. ఇక మిగిలిన మ్యాచ్ల్లోనైనా గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్తామనే గ్యారంటీ అయితే లేదు. దీంతో వచ్చే సీజన్ కోసం కొత్త సారథిని ఎంచుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2025లో జరగనున్న మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకునే ప్రక్రియలో భాగంగా లక్నో అతడిని అట్టిపెట్టుకునే అవకాశాలు చాలా తక్కువని వార్తలు వస్తున్నాయి. ఎగ్జాక్ట్గా 2 సంవత్సరాల క్రితం 17 కోట్లు వెచ్చించి కేఎల్ రాహుల్ను తీసుకుంది లక్నో సూపర్ జైంట్. ఇప్పుడు ఆ జట్టు ఫ్రాంచైజ్ ఓనర్ ఇలా కెమెరాల ముందే సీరియస్గా మాట్లాడడంతో కేఎల్ రాహులే స్వయంగా జట్టును వీడే ఛాన్స్ అయితే ఉందని కొందరు వాదన. అసలు వారేం మాట్లాడుకున్నారో బయటకు వస్తే కానీ ఈ అనుమానాలకైతే తెరపడదనే చెప్పుకోవాలి. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో కేఎల్ రాహుల్ 12 మ్యాచ్ల్లో 460 పరుగులు చేశాడు. కానీ స్ట్రైక్ రేట్ చాలా తక్కువగా ఉందని విమర్శలు అయితే ఎదుర్కొంటున్నాడు. పవర్ ప్లేలో దూకుడుగా ఉండాల్సిన సమయంలో నెమ్మదిగా ఆడుతున్నాడనే కామెంట్లు అయితే ఎక్కువగానే వినిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లోనూ 33 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేశాడు. అందులో ఒక 4, ఒక 6 మాత్రమే ఉన్నాయి. స్వల్ప వ్యవధిలో వికెట్లను కోల్పోయినప్పుడు ఇలా ఆడటం ఓకే, కానీ టీ20 ఫార్మాట్కి ఇది సరిపోదనే అభిప్రాయం ఉంది. మరోవైపు పొట్టి ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులోకి అతడికి స్థానం దక్కలేదు. ఆ ప్రభావం కూడా కెప్టెన్సీపై పడి ఉంటుందని క్రీడా పండితులు అయితే చెబుతున్నమాట. అయితే కేవలం ఒక మ్యాచ్తోనే కేఎల్ రాహుల్ నాయకత్వంపై విమర్శలు చేసి పక్కన పెట్టాల్సిన అవసరం లేదని కొందరు వాదన. తదుపరి 2 మ్యాచ్ల్లోనైనా గెలిపించి ప్లే ఆఫ్స్కి తీసుకెళ్తాడని కేఎల్ రాహుల్ అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అయితే మీరు కేఎల్ రాహుల్ గురించి ఏమనుకుంటున్నారు? లక్నో సూపర్ జైంట్స్ యొక్క ఫ్రాంచైజ్ ఓనర్ సంజీవ్ గోయాంకా చేసిన విధానం అయితే కరెక్టేనా? ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.